చాలా బాగుంది. బట్ ఫాదర్స్ డే సందర్భంగా మా ఫాదర్ని ఒక్కసారి మెమరబుల్గా నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. మా డాడీ బట్ మిస్సింగ్. బట్ నాకు అంటే ఇవాళ నేను ఈ గ్రోత్కి కారణము మా డాడీ నాకు రియల్ హీరో. ఇవాళ నేను ఇంత సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ డాడీ. ఈ ఫాదర్స్ డే రోజు మళ్ళీ మా డాడీని గుర్తుకు చేసినందుకు నాకు అంటే బాధ అనిపిస్తుంది, అంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు కోపడుతూ తిడుతూ అన్నీ చెప్పేవాడు. బట్ ఎప్పుడు అందరికి స్టార్స్ ఉంటారు. ఒకరికి పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, ఒకరికి ఏమంటారు ప్రభాస్ ఉండొచ్చు. బట్ మా డాడీ నా రియల్ హీరో. థ్యాంక్ యూ మై ఫాదర్. ఎందుకంటే ఎప్పుడు లర్నింగ్స్లో కానీ ఎప్పుడు కొడుతూ కోపడుతూ, ఏంటంటే పురాతన కాలంలో బెత్తం తీసి కొట్టి స్కూల్కి పంపించి కొడుతూ చెప్తున్న ఆ మూమెంట్స్ అనేది బాగుండే. కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్లో కొడితే ఇల్లు వదిలి వెళ్ళిపోవడము, కొడితే ఇమ్మీడియట్లీ కక్ష కట్టడము, కొడితే మాట్లాడకుండా అన్నం తినకుండా 10 days ఉండడం. రియల్లీ ఆ జనరేషన్ నుండి మీరు బ్రైట్ మైండ్ ఆఫ్ తెలుగు అనేది ఇంకా 10 మందికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టు గ్రోత్ అవ్వాలి మా చిల్డ్రన్స్. స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేస్తారు పిల్లలు. బట్ గిఫ్ట్ రియల్లీ ఎమోషన్ బేస్డ్ గిఫ్ట్ ఇచ్చింది. జస్ట్ అంటే లిటిల్ బిట్, బట్ ఎమోషన్ మాత్రము కొన్ని ల్యాక్స్ ఇచ్చిన రాని వాల్యుబుల్ గిఫ్ట్, అంటే హగ్ చేసుకునే గిఫ్ట్ ఇచ్చింది. సెలెక్షన్ ఎవరిది? సంతోషాలు మనస